బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి వాటిని ఆమోదించనున్నారు. ఇక అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్ లో చర్చించనున్నారు. సిఆర్డీఏ సమావేశంలో ఇటీవల తీసుకున్న 20,000 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి వాటిని ఆమోదించనున్నారు. ఇక అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్ లో చర్చించనున్నారు. సిఆర్డీఏ సమావేశంలో ఇటీవల తీసుకున్న 20,000 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి వాటిని ఆమోదించనున్నారు. అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక సిఆర్డీఏ సమావేశంలో ఇటీవల తీసుకున్న 20,000 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో ఉన్నారు. క్రాంతి, యశ్వాతి, కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం బ్లాక్ లో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పోలవరం అనేది ప్రధాన అంశంగా తీసుకుంటం జరిగింది. అమరావతికి సంబంధించి టీడీపీ హయాంలో 2014-19 మధ్య పూర్తి స్థాయిలో నిర్మాణాలు అయితే చేపట్టారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కొంత అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఆగిపోవడంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించి నిర్మాణాలు చేపట్టాలి. అదేవిధంగా ఏవైతే గతంలో మాస్టర్ ప్లాన్స్ కావచ్చు, అటు అమరావతికి సంబంధించి టాప్ క్లాస్ రాజధానిగా తయారు చేయాలన్న కూటమి ప్రభుత్వం ఆకాంక్షకు అనుగుణంగానే ప్రస్తుతం ఈ రోజు కేబినెట్ లో అటు సిఆర్డీఏకి సంబంధించిన 42వ సిఆర్డీఏ మీటింగ్ సంబంధించిన ఎజెండా ఆమోదాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు రానున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 24,276 కోట్లకు సంబంధించిన నిధులు కేబినెట్ ఎజెండా ముందుకు రానుంది. కేబినెట్ లో దానికి ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతిలో 45 ఇంజనీరింగ్ కి సంబంధించిన పనుల కోసం దాదాపు 33,137 కోట్లు ప్రతిపాదనలు కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రానుంది. వివిధ పనులకి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి అనేక భవనాలు కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అదేవిధంగా మంత్రులు జడ్జిల భవనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీటిలన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రానుంది. దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక సిఆర్డీఏ హడ్కోకు సంబంధించి దాదాపు 11,000 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం సంబంధించి అనుమతి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ముందు వచ్చే అవకాశం కనబడుతుంది. కేబినెట్ లో ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. దీనిలో బయట సంబంధించి కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి హడ్కో నుంచి ఏవైతే రుణాన్ని ప్రతిపాదించారో దాన్ని మంత్రివర్గంలో ఎజెండాగా పెడతాం జరిగింది. దానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఈ రోజు ఈ అంశం ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానం పైన ఇప్పటికే 2.5 సంవత్సరాలు పెట్టేలా కుదింపు అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ అంశంగా టేబుల్ పైకి వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రతిపాదనకి సంబంధించి దీనిపైన చర్చ జరిగి దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక సిఆర్డీ అటు మార్క్ఫెడ్కి సంబంధించి 1000 కోట్ల రుణం తీసుకునేందుకు కూడా మంత్రివర్గంకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు టేబుల్ మీదకి వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రుణాలు అయితే తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం సంబంధించి నిర్మాణాలు సర్వేగంగా చేసుకోవాలి అనే నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు 1000 రూపాయలకు సంబంధించిన మార్క్ఫెడ్ రుణాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఒక అంశంగా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక విజయవాడ బొడవేరు ముంపు ప్రాంతాలకి సంబంధించి గతంలో ఏవైతే ముంపుకు గురైన ఏరియాలు ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ ప్రజలకి సంబంధించిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి రీషెడ్యూల్ చేసేందుకు స్టాంప్ డ్యూటీ అనేది మినహాయింపు ఇవ్వాలంటూ గతంలో ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి
సంబంధించి ప్రస్తుతం ఈ రోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ స్టాంప్ డ్యూటీలని మళ్ళీ రెన్యువల్ చేసి దానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. దానికి ఆ అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మంత్రులకు సంబంధించిన పనితీరు అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులందరికీ సంబంధించి కూడా వారి పనితీరు ఆధారంగానే ఈరోజు ర్యాంకులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది పనితీరు పైన సీఎం చంద్రబాబు అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ఎవరెవరు పనితీరు బాగున్నాయి, ఎవరెవరు పనితీరు బాగోలేదు అనేది ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. దాని ఆధారంగా పనితీరు ఆధారంగానే ఈరోజు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది. వారి పనితీరు ఎవరైతే మెరుగ్గా లేదో వారికి కొంత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రధానంగా పూర్తి స్థాయిలో పీడీఎస్ అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సీజ్ ద షిప్ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున జరిగింది. ఆ షిప్ కూడా మళ్ళీ విడుదల చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో దానికి అంశానికి సంబంధించి ఏ రకంగా చర్యలు తీసుకున్న అంశం పైన పూర్తి స్థాయిలో ఈరోజు ఈ అంశాలన్నింటినీ కూడా కేబినెట్లో చర్చ జరిగి అన్నిటికీ కొన్నిటికి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.